వేదికకు వచ్చేసినప్పుడు మాకు అపురూప స్వాగతం పలికిన అక్క చెల్లెలందరికీ, జగన్ అభిమానులందరికీ, రాజశేఖర అభిమానులందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ మరీ నమస్కారాలు. మీరు చూపించే ఈ ప్రేమ, ఆప్యాయత ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పే స్వభావం తెలియజేస్తున్నా. మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో మళ్ళా దర్శి నియోజకవర్గానికి మళ్ళా ఇంకొకసారి పోటీ చేసుకోవడం కోసం అవకాశం కల్పించిన మన జగన్ ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో పేద ప్రజల బలహీన వర్గాల కోసం సుమారుగా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం అలుపెరగడే పోరాటం చేసి ఎలక్షన్ల ముందు నవరత్నాల పథకాల ద్వారా ఎన్నో హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు అయిన తర్వాత అన్ని హామీలు నెరవేర్చిన ఏకైక దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న రాష్ట్రంలో నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పేసి అండగా ఉండాలన్నా, ఎస్సీలందరి కోసం అండగా ఉండాలన్నా అది ఓన్లీ ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో, వైఎస్ఆర్సీపీ నాయకత్వం తప్ప ఇంకెవరు పేద ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఎలక్షన్ల ముందు సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత రైతులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మహిళలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా పేద ప్రజలందరినీ తొందరలో తొక్కి మళ్ళా ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ నాకు ఓట్లు వేయండి, నేను 75 సంవత్సరాలు ముసలోడయ్యాను, నాకు మళ్ళా మీ అందరూ ఆశీస్సులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఎలక్షన్లు తిరుగుతున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన మోసం చాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు నిన్ను ఎవరో నమ్మరు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, రైతులు కానీ, పేద ప్రజలందరూ నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఓన్లీ ఒక వైఎస్ కుటుంబాన్ని తప్ప పేద ప్రజలు కానీ, బీసీలు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు, ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి, ఒక్కసారి హామీ ఇస్తే హామీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలకు వచ్చినా, రాష్ట్రంలో, దేశంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరిగిన పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభను తెలియజేస్తున్నా. మీ అంతా గమనించండి, జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం కానీ, చేయూత పథకం కానీ బీసీలందరికీ ఈ రాష్ట్రంలో బీసీలందరికీ నామినేట్ పోస్టులు ఇచ్చి బీసీలందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలందరికీ యాదవ్ సోదరులందరికీ యాదవ్ కార్పొరేషన్ ఇచ్చిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభను తెలియజేస్తున్నాం. బీసీలందరికీ అండగా ఉండే ప్రభుత్వం ఒక జగన్ ప్రభుత్వం తప్ప ఇంకెవరు లేదు. ఈ రాష్ట్రంలో మన పిల్లలు బాగా చదువుకున్నారంటే, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి అన్ని స్కూల్స్ అన్ని కార్పొరేట్ వ్యవస్థలాగా నాడు నేడు పథకం పెట్టి అన్ని ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పిల్లలందరూ బాగా చదువుకున్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి సభను తెలియజేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పూర్తిగా గుడ్డిపడినప్పుడు జగన్మోహన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా సుమారుగా 25 లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్ అయినా ఫ్రీగా చూపించుకునే భాగ్యం కల్పించిన మహానాయకుడు ఒక వైఎస్ జగన్ అని చెప్పి సభను తెలియజేస్తున్నాం. అదేవిధంగా చేయూత కానీ, ఆసరా కానీ ఎన్నో పథకాలు పేద ప్రజల కోసం అండగా ఉండి ఆ మహానాయకుడు ఎన్నో చేస్తున్నాడు. జగన్మోహన్ గారు ఎదిరించే ధైర్యం లేక ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, బీజేపీ ఒక పక్క, ఎన్ని జెండా లేకపోయినా జగన్మోహన్ గారిని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదని చెప్పి సభను తెలియజేస్తున్నా. మీరందరూ గమనించండి, ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండే కుటుంబం ఒక వైఎస్ కుటుంబం తప్ప ఇంకెవరు లేదు. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి బూచేపల్లి కుటుంబం గత 20 సంవత్సరాల నుంచి నాన్నగారిని ఆశీర్వదించారు, నన్ను ఆశీర్వదించారు. మళ్ళా ఇంకొకసారి మీ ఆశీస్సుల కోసం మళ్ళా మీకోసం వచ్చాం. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి మే 13 నాకు మన ఎంపీ అభ్యర్థి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటూ, అదేవిధంగా మన గ్రామంకి చాలా సంవత్సరాల నుంచి ఒక సమస్య ఉంది. మన పెద్దలందరూ అడుగుతా ఉన్నారు, మన ఊరికి తారు రోడ్డు సమస్య ఉందని చెప్పి మన దృష్టికి తీసుకొచ్చారు. మన గ్రామంలో తారు రోడ్డు కానీ, సిమెంట్ రోడ్డు కానీ, సైతైన్ కానీ ఎలక్షన్ అయిన తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత మీ అందరూ ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అందరికి అండగా ఉండి మీ అందరికి అండగా ఉండి గ్రామం డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చుకుంటూ
మన ఊర్లో రాముల వారి గుడికి కూడా మేము సహాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ జై జగన్.